నేను మీ సుప్రజావర్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కేవలం 5 నిమిషాల్లో చేయగలిగే మంచి టేస్టీ క్రిస్పీగా ఉండే స్నాక్ రెసిపీ. నిమిషాల్లో ఈజీగా తొందరగా చేయవచ్చండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీటిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటి కోసం 1 కప్ గోధుమ పిండిని తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది వేడి అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండిని అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు పిండిని ఈ విధంగా కదుపుతూ వేయించుకోవలసి ఉంటుంది. ఇలా గోధుమ పిండిని వేయించుకోవడం వల్ల మనకు రెసిపీ అనేది క్రిస్పీగా మరియు గుల్లాగా వస్తుందండి. సో అందుకోసమని ఇలా గోధుమ పిండిని వేయించుకుంటున్నాము. గోధుమ పిండి అనేది అడుగు అంటుకోకుండా ఉండడం కోసం ఈ విధంగా కదుపుతూ ఒక 1 మినిట్ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పిండిని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం వేయించుకున్న గోధుమ పిండిని యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే 1/2 కప్పు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 కప్పు శనగపిండిని యాడ్ చేసుకుందాము. టేస్ట్కి సరిపడంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ నూనెను కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నూనె అనేది పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మరలా పిండిని కలుపుకోవలసి ఉంటుంది. వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేయొద్దండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవలసి ఉంటుంది. పిండి అనేది మరీ టైట్గా కాకుండా అలాగే మరీ లూజ్గా కాకుండా మీడియం సైజులో ఉండేలాగా కలుపుకోవలసి ఉంటుందండి. అందుకోసమే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవలసి ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు 1 డైరెక్షన్లోనే కదుపుతూ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఒక 1 మినిట్ వీటిని బాగా బీట్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా కదుపుతూ మనం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు చేసుకోవలసి ఉంటుందండి. ఇలా క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చిన తర్వాత పిండిని పక్కన పెట్టుకుందాము. ఇలా పక్కన పెట్టుకున్న పిండిలో 6 కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, 1 టీ స్పూన్ తురిమి పట్టుకున్న అల్లం, 4 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, తరిగి పెట్టుకున్న కరివేపాకు, తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. అన్నిటినీ కలిపితే పిండి అనేది ఈ విధంగా గట్టిపడుతుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకొని వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న పిండిని బోండాల మాదిరిగా ఇప్పుడు ఆయిల్లో యాడ్ చేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ షేప్ అనేది మన ఇష్టం అండి. ఏ షేప్లో అయినా మనం వీటిని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 1 బై 1 యాడ్ చేసుకొని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేయించుకోవలసి ఉంటుంది. ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉన్న పిండి అనేది కాలదండి. సో మీడియం టు లో పెట్టుకుంటూ వీటిని వేయించుకోవలసి ఉంటుంది. మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా తయారయ్యేంత వరకు వీటిని టర్న్ చేస్తూ వేయించుకోవలసి ఉంటుంది. ఇలా చేయడం వల్ల లోపల అనేది పిండి గుల్లాగా తయారయ్యి పిండి అనేది అస్సలు కనిపించదండి. సో క్రిస్పీగా తిన్న కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఈ విధంగా టర్న్ చేసుకుంటూ వేయించుకోవలసి ఉంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత మరియు క్రిస్పీగా తయారైన తర్వాత వీటిని పక్కకు తీసుకుందాము.
అలాగే మిగిలిన వాటికి కూడా సేమ్ ప్రాసెస్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని వీటిని కూడా వేయించుకొని పక్కకు తీసుకోవలసి ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే స్నాక్ రెసిపీ అనేది రెడీ అయినట్లే అండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు కేవలం 5 నిమిషాల్లో ఈ విధంగా తయారు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తినేస్తారండి. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.